దీన్ని బట్టి అక్కడ చెప్పుతో దాడి జరిగింది. ఇది సీజే గారిని, న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవగరపరచడం జరిగింది. ప్రతి భారతీయుడు ఖండించదగ్గది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రధానమంత్రి అన్నాడు. దళిత వర్గాలనైతే ఆగ్రహం మరింత గుండెను రగిలించేంత వరకు ఉన్నది. ఆ దాడి ఓ రాయి అయినా, ఓ కత్తి అయినా, ఓ తుపాకైనా కేసు నమోదు కావా? ఎందుకు కేసులు నమోదు కాలేదు? కొండపోయింది ఇక్కడ. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ఒక క్రిమినల్ చర్యగా వెంటనే పరిగణలోకి తీసుకొని వెంటనే కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాల్సిందిగా, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నేరం జరిగితే చాలు, ఆ నేర స్వభావాన్ని బట్టి ఈ దేశంలో ఎవరికైనా ఆ చట్టాలు వర్తింపజేయాల్సిందే. వాళ్ళు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు అనేది సమస్య కాదు. భారతీయ చట్టాలకు లోబడే పరిపాలన జరగాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఆ రాజ్యాంగ పరిధిలో ఉండబడే చట్టాలను అమలు చేయడం కోసమే పరిపాలన యంత్రాంగం ఉండాలి. ఇదే దాడి అక్కడ దళితుడైన సీజే మీద కాకుండా ఆ స్థానంలో ఇంకొక సీజే ఉంటే, ఆ స్థానంలో ఇంకొక న్యాయమూర్తి ఉంటే ఆ దాడిని ఒక క్రిమినల్ చర్యగా భావించుకొని కేసులు నమోదయ్యేది కాదా? నమోదు కాకుండా పోయేదా? అంటే మా మీద దాడి జరిగినా ఉపేక్షిస్తారా? ఇది రాజ్యాంగం, చట్టాలు ఒప్పుకుంటున్నాయా? మేము గుర్తు చేస్తున్నాం, మేము ధర్మ అధర్మాల జోలికి వెళ్ళట్లేదు. వాటి పట్ల మాకు లోతైన ఇంకా విశ్లేషణ మేము చేయాల్సి వస్తుంది. కానీ ఈ దేశంలో ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు గురైన, అంటరాంతానికి గురైన, అంటరాని వాళ్ళుగా పిలువబడ్డ, అందరు తాగే నీళ్లు కూడా తాగలేని పరిస్థితిలో నెట్టబడ్డ, చదువుకు దూరంగా నెట్టబడ్డ, గౌరవానికి దూరంగా నెట్టబడ్డ మాలాంటి దళిత వర్గాలకు రాజ్యాంగమే ప్రామాణికం. రాజ్యాంగమే ప్రామాణికం. మమ్మల్ని ఏ ధర్మం మనుషులుగా చూడ నిరాకరించిందో, ఏ ధర్మం మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేసిందో, ఏ ధర్మం ఊర్లో ఉండబడే అందరు తాగే నీళ్ళలో మాకు తాగకుండా చేసిందో కొన్ని వందల సంవత్సరాలు, ఏ ధర్మం సమాజంలో అందరిలాగానే అన్ని బజార్లు తిరిగే స్వేచ్ఛ మాకు లేకుండా చేసిందో, ఏ ధర్మం మాకు ముడ్డుకి తాటాకు కట్టి నోటికి ముంత కట్టిన పరిస్థితి తీసుకొచ్చిందో, ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసిందో, కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ధర్మం ముసుగులోనే మేము మనుషులుగా చూడ నిరాకరించబడితే, మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మమ్మల్ని మనుషులుగా గుర్తించింది. మాకు రాజ్యాంగమే, ప్రస్తుతం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ప్రామాణికం. బైబిల్, ఖురాన్, భగవద్గీతల కంటే మాకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ల కంటే రాజ్యాంగం మమ్మల్ని మనుషులుగా గుర్తించేటట్టు చేసింది. కొన్ని వందల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళు పిలువబడ్డ మమ్మల్ని ఇక మీరు అంటరాని వాళ్ళని అనద్దు అని చెప్పి రాజ్యాంగమే దేశంలో నిర్దేశించింది. ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ
దళిత వర్గాలని ఊర్లో సమానంగా జీవించే హక్కును కల్పించింది రాజ్యాంగం. ఈ దేశంలో మాకు రాజ్యాంగం కంటే మించిన ధర్మం ఇంకా మాకు ఒకటి కనిపించట్లా. మేము లోతైన ధర్మం అధర్మాల గురించి మాట్లాడతలేం. ఏ ధర్మం మమ్మల్ని అంటరాని వాళ్ళకి చేసిందో కానీ అందరూ భారతీయులాగానే మమ్మలను కూడా భారతీయులుగా గుర్తించింది రాజ్యాంగం మాత్రమే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే ఈ స్వాతంత్రం అనంతరం ఈ దేశంలో ఈ చదువుకునే స్వేచ్ఛ, అందరిలాగానే ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే స్వేచ్ఛ, ఎంతో కొంత ఆర్థికంగా ఇతరులాగానే గౌరవంగా సంపాదించుకునే స్వేచ్ఛ, అందరిలాగానే పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు చట్టసభలో ప్రవేశించే స్వేచ్ఛ మాకు బైబిల్ ఇవ్వలే, మాకు ఖురాన్ ఇవ్వలే, మాకు భగవద్గీత ఇవ్వలే, మాకు ఎవరు ఇవ్వలే, మాకు రాజ్యాంగం మాత్రమే ఇచ్చింది. ఇది క్రిమినల్ చర్యలో భాగంగా జరిగిన దాడిగా వెంటనే గుర్తించి వెంటనే చట్టపరమైన చర్యలు, వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో దాడిని ఖండిస్తున్నట్టుగానే ఖండిస్తూ ఉపద్ఘాతాలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. దాడిని ఖండించినట్టుగానే ఖండిస్తూ 2 నిమిషాలు ఖండిస్తూ దాడి జరగడానికి నేపథ్యం అనే చరిత్ర పెట్టి ఒక 2 గంటలు ఉపన్యాసాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. ఒక కేసు విచారణ జరిగే సమయంలో న్యాయమూర్తులు అనబడుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్ చేశారు. అందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో ఉండబడే విష్ణుమూర్తితో పాటు చాలా విగ్రహాలు అక్కడ ఉన్నాయి. శంకరుడిది ఉన్నాయి, అందరివి ఉన్నాయి, శివుడిది ఉన్నాయి, అందరూ ఉన్నాయి. ఆ విగ్రహాల్లో విష్ణుమూర్తి విగ్రహం అంతకుముందే కొంత విరిగిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పి కేసు నమోదైన చరిత్ర అది. వాస్తవానికి ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో రాదని, అక్కడ పురావస్తు శాఖ పరిధిలో ఉన్నదని, అక్కడికి వెళ్ళి ఇది పరిశీలించుకోవాలని, అక్కడ ఆ దేవుణ్ణి పూజించాలని కొన్ని కామెంట్ చేసిన మాట వాస్తవం. ఒకే కొన్ని విశ్వాసాలకు సంబంధించిన విషయాలకు వచ్చినప్పటికీ కొంతమందికి అది బాధ కలిగించిన మాట కూడా వాస్తవమే కావచ్చు. కానీ ఈ విషయంలో వెంటనే తేరుకున్న సీజే గారు నాకు అన్ని మతాల పట్ల గౌరవం విశ్వాసం ఉన్నదని, నేను బుద్ధుడిగా బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తున్నా, నేను హిందూ దేవాలయాల్లో కూడా నేను వెళ్తానని, అన్ని మత విశ్వాసాలకు సంబంధించిన దేవాలయాల దగ్గరికి నేను వెళ్ళానని, అపార్థం చేసుకోవద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ దాడి జరిగింది. నిజంగా ఆ స్థానంలో ఒక సీజే దళితుడు కాకపోతే 2 రోజుల్లోనే ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ దాడి జరిగింది కదా. మరో సీజే, మరో వర్గానికి సంబంధించిన సీజే అదే స్థానంలో ఉండి ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంత దాడి జరిగేదా అంటే అది దాడి జరిగేది కాదు. వాస్తవానికి మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన సుప్రీంకోర్టులో 2 కేసుల విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రధానంగా కామెంట్స్ ఎదురైనాయి. సాధారణంగా ఒక విచారణ జరుగుతున్నప్పుడు పక్కపక్కనే జడ్జీలు కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు, అది మనకు కొన్ని వినబడవు.
కామెంట్స్ జడ్జిమెంట్లు కావు. కానీ ఇంతకంటే కామెంట్స్ వచ్చిన సందర్భాలు మత విశ్వాసాలకు సంబంధించిన విషయంలోనే 2 ఉన్నాయి. చాలా ఉండవచ్చు, నేను 2 ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాను. నేను మనందరికీ తెలుసు అయోధ్య రామ మందిరం కేసు. అయోధ్య రామ మందిరం సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో, అయోధ్య రామ మందిరం సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పి వేసిన పిటిషన్దారులను ఉద్దేశించి జడ్జీలు మాట్లాడిన కామెంట్స్ ఏంటంటే, రాముడు అయోధ్యలోనే పుట్టిండని ఆధారం ఏంటి అని. ప్రతి భారతీయుడు విశ్వాసం ఏంటి వాస్తవానికి? ఇప్పుడు ప్రతి భారతీయుడు విశ్వాసం ఏంటి వాస్తవానికి? రాముడు అంటేనే అయోధ్య గుర్తుకొస్తుంది. ప్రవక్త అంటే ఒక చోటు గుర్తుకొస్తుంది. క్రీస్తు అంటే ఒక చోటు గుర్తుకొస్తుంది.